అంతర్జాతీయ స్థాయిలో ఉత్కంఠ రేపిన ఇరాన్ అమెరికా శాంతి చర్చలు ఎటువంటి ఫలితం లేకుండానే ముగిశాయి. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, ఇరాన్ ప్రతినిధుల బృందం మధ్య జరిగిన సుదీర్ఘ చర్చలు విఫలమయ్యాయి. దీంతో పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ చర్యల వైఫల్యానికి గల కారణాలేంటి? అమెరికా ప్రతిపాదించిన ఆ చివరి ఆఫర్ ఏంటి? ఇప్పుడు చూద్దాం. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఖాళీ చేతులతో పాకిస్తాన్ నుంచి నిష్క్రమించారు. ఇరాన్తో కుదుర్చుకోవాలనుకున్న చారిత్రాత్మక ఒప్పందం కార్యరూపం దాల్చలేదు. ఇరాన్ అణు సామర్థ్యాన్ని కట్టడి చేయడమే లక్ష్యంగా అమెరికా పెట్టిన కఠిన నిబంధనలే ఈ ప్రతిష్టంభనకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ఇరాన్ వద్ద ఉన్న దాదాపు 900 పౌండ్ల అణు ఇంధన నిల్వలను అప్పగించాలని, యురేనియం శుద్ధిని పూర్తిగా నిలిపివేయాలని అమెరికా డిమాండ్ చేసినట్లు సమాచారం. అంతేకాకుండా ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్ భద్రతను తమ నిబంధనల ప్రకారం నిర్వహించాలని అమెరికా పట్టుబట్టింది. అయితే అమెరికా డిమాండ్లు ఏకపక్షంగా ఉన్నాయని, ఇది చర్చల స్ఫూర్తికే విరుద్ధమని ఇరాన్ మండిపడుతోంది. మరోవైపు లెబనాన్పై ఇజ్రాయెల్ జరుపుతున్న బాంబు దాడులను ఆపడంపై అమెరికా ఎలాంటి హామీ ఇవ్వలేదని ఇరాన్ విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా అసలు చర్చల కోసం రాలేదని, కేవలం తమపై ఒత్తిడి పెంచడానికే ప్రయత్నించిందని ఇరాన్ అధికారిక మీడియా ఆరోపించింది. పాకిస్తాన్లో చర్చలు విఫలమవుతున్న సమయంలోనే అటు అమెరికాలో ప్రెసిడెంట్ ట్రంప్, సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో మయామిలో ఒక స్పోర్ట్స్ ఈవెంట్ను వీక్షించటం గమనార్హం. ఇది చర్చల పట్ల అమెరికా వైఖరిని స్పష్టం చేస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతానికి అమెరికా తన చివరి ఆఫర్ను ఇరాన్ ముందు ఉంచింది. మరి యుద్ధం ముగిసి ఆర్థిక ఊరట లభిస్తుందని ఆశించిన సామాన్య ఇరాన్ ప్రజల ఆశలు నెరవేరుతాయా, లేదా ఇరు దేశాలు మళ్లీ కత్తులు దూసుకుంటాయా అనేది వేచి చూడాలి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.